హ్యాపీ ఇండిపెండెన్స్ డే బారిస్టర్ గారు. బారిస్టర్ అంటే నేనేం ఇంగ్లాండ్, వేల్స్ అలా యూకేలో అయితే చేయలేదు, ఇండియాలోనే చేసింది. లాయర్ అంటే ఏంటి, బారిస్టర్ అంటే ఏంటి, అడ్వకేట్ అంటే ఏంటి, ఎవరైనా ఒకటే కదా. అలా అరుచుకోకండి, నా మీద అరిసేది ఏదో కోట్లు 4 డబ్బులన్నా వస్తాయి. లాయర్స్ అంటే అరిచే వాళ్ళు కాదు, ఎక్కడ ఆర్గ్యూ చేయాలో తెలిసిన వాళ్ళకంటే ఎక్కడ ఆపాలో తెలిసిన వాళ్ళు. లాయర్కి, అడ్వకేట్కి, బారిస్టర్స్కి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. లాయర్ అంటే ఎవరైతే ఈ ఎల్ఎల్బి డిగ్రీయో, బిఏఎల్ఎల్బియో, బీబీఏఎల్ఎల్బియో ఇట్లా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సో లేదు అంటే 3 years ఎల్ఎల్బియో చేసేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళని లాయర్స్ అంటారు. ఇట్లా క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్ అడ్వైజ్ ఆర్ ఒపీనియన్, ఇంకా అది కాకుండా లైక్ దే కెన్ డ్రాఫ్ట్ కాంట్రాక్ట్స్ అండ్ ఆల్. కాకపోతే వాళ్ళు ఆర్గ్యూ చేయలేరు కోర్ట్స్లో, వాళ్ళు క్లయింట్స్ని రీప్రజెంట్ చేయలేరు కోర్ట్స్లో. అందుకని ఏఐబి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టేది. అందులో రిజిస్టర్ అయ్యి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఎన్రోల్ అయిన వాళ్ళని అడ్వకేట్స్ అంటారు. వాళ్ళు మిమ్మల్ని కోర్టులో కూడా రిప్రజెంట్ చేయగలరు. సో అది లాయర్కి, అడ్వకేట్కి ఉన్న డిఫరెన్స్. బారిస్టర్స్ అంటే స్పెసిఫిక్గా యూకే, ఆస్ట్రేలియా, వేల్స్ ఇలాంటి కొన్ని కంట్రీస్లో చేసే వాళ్ళని బారిస్టర్స్ అని అంటారనమాట. అంటే బారిస్టర్ గాంధీ, బారిస్టర్ పార్వతీశం వీళ్ళంతా యూకే, ఇంగ్లాండ్ అట్లా వెళ్ళారని అలా అంటామా?